అమరావతిలో పనులన్నీ గూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే మనం అమరావతిలో మంత్రుల యొక్క విల్లాస్ ఆ యొక్క పనులు ప్రాంగణం అయితే ఉన్నాం. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మొత్తంగా 26.9 ఎకరాల్లో అయితే ఈ యొక్క పనులు జరుగుతున్నాయి. మొత్తం కూడా 35 బంగ్లాలు. దీనికి సంబంధించి మన విజువల్ క్లియర్‌గా తెలుస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఎక్కడెక్కడ పనులన్నీ కూడా లోపల జరుగుతున్న పరిస్థితి అయితే ఉన్నాయి. మనకు విజువల్‌లో క్లియర్‌గా తెలుస్తుంది. మొత్తం కూడా 6,660 చదరపు అడుగుల విస్తీర్ణం అయితే ఉంటుంది. అంటే మొత్తం యూనిట్లు వచ్చేసరికి 35 ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే 6,661 చదరపు అడుగుల విస్తీర్ణం. ఇది G+1 కేటగిరీలో అయితే ఈ యొక్క భవన నిర్మాణం అయితే జరుగుతుంది. మనకి ఎగ్జాంపుల్ క్లియర్‌గా చూసుకున్నట్టయితే ఒక భవనం మన కళ్ళ ముందు క్లియర్‌గా తెలుస్తుంది. అదంతా కూడా బయట అంతా పెయింట్ అనేది క్లియర్‌గా వేశారు. లోపలంతా పనులన్నీ కూడా జరిగిపోయాయని కూడా ఇక్కడైతే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే అంటే దీనిలో ఉన్న ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ వర్క్స్ కావచ్చు, అలాగే ఫ్లోరింగ్ కావచ్చు, అలాగే స్లాబ్ అంటే దీనికి సంబంధించి లోపల ఇప్పుడు ప్రస్తుతం అయితే కబోర్డ్ ఫిక్సింగ్, అలాగే పెయింటింగ్, అలాగే లైట్ ఫిక్సింగ్, ఫ్యాన్లు ఫిక్సింగ్ కావచ్చు, ఇలా తదితర పనులన్నీ కూడా క్లియర్‌గా జరుగుతున్నాయి. సో, మనకి క్లియర్‌గా చూస్తే ఈ యొక్క విల్లా ముందు ఒక సెక్యూరిటీ ఎందుకు కూడా ఒక చిన్న గదిని లాంటిది కూడా నిర్మించినట్టు కూడా తెలుస్తుంది క్లియర్‌గా. దానికి సంబంధించి మనం క్లియర్‌గా విజువల్‌లో చూడొచ్చు. అలాగే మిగిలిన పనులన్నీ కూడా మనం మొత్తం కూడా 26 ఎకరాల్లో అయితే ఈ యొక్క మంత్రులకు సంబంధించి ఈ యొక్క విల్లాస్ అనేది కూడా నిర్మాణం జరుగుతున్న పరిస్థితి క్లియర్‌గా ఉంది. ఈ యొక్క నిర్మాణ సంస్థ BESR అనే ఈ యొక్క సంస్థ అయితే నిర్మాణ పనులన్నీ కూడా చేపడుతుంది. సో, ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలాగే ఉన్నత అధికారుల క్వార్టర్స్ దాదాపు అయితే పూర్తయిపోయినాయి. ఇవి కూడా మంత్రుల విల్లాసు. అలాగే దీనికి కొంచెం వెనక్కి వెళ్ళిన తర్వాత ఇది ప్రస్తుతం మనం ఈ యొక్క ఏదైతే హైకోర్టు తాత్కాలిక హైకోర్టు రోడ్డు ప్రాంగణం అయితే ఉన్నాయి. ఈ యొక్క రోడ్డు పక్కన ఈ యొక్క మంత్రులకు సంబంధించి విల్లాస్ అయితే జరుగుతుంది. దీనికి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత జడ్జి యొక్క విల్లాస్ అవి కూడా జరుగుతున్నాయి. ఆ జడ్జిలో బంగ్లాలు కూడా చూసుకున్నట్లయితే అది కూడా BSR ఇన్ఫ్రా సంస్థే చేపడుతుంది. వాటి యొక్క మొత్తం యూనిట్లు కూడా 36, అది 6,745 చదరపు అడుగుల్లో ఉంటుంది. బిళ్ళ పేరే కూడా 216 అడుగుల లక్షల అడుగుల విస్తీర్ణంలో ఉంది. మొత్తం 24.13 ఎకరాల్లో జడ్జిల విల్లాస్ కూడా చేస్తున్న పరిస్థితి. అయితే లోపల ఏవైతే ఎలక్ట్రిక్ వైరింగ్ కావచ్చు, ఫ్లోరింగ్ కావచ్చు, వాటికి సంబంధించి అన్ని పనులు కూడా అన్నీ కూడా దాదాపు కూడా పూర్తయినాయి. ఇంకా ఎక్కడైతే అంటే ఇప్పుడు మనం మంత్రుల విల్లాస్ వద్ద అయితే ఉన్నాం. అయితే చాలా వరకు కూడా మన G+1 కేటగిరీ కాబట్టి ఇది దాదాపు అయితే ఆ పై ఫ్లోర్ మొత్తం కూడా వేసేసారు. ఇంకా దానికి సంబంధించి అక్కడక్కడ ఏవైతే మనకు క్లియర్ కనిపిస్తున్నాయో దానికి స్లాబ్ ఏదైతే ఉన్నాయో ఇంకా ఇదంతా కూడా చేస్తారు. మిగిలినట్టు కూడా పూర్తి అయిన తర్వాత అత్యంత సుందరంగా ఇవి కూడా నిర్మించే అవకాశం ఉంది. మంత్రులకు సంబంధించి, అలాగే జడ్జిలకు సంబంధించి కూడా ఇలా ఆగిపోయిన అంటే ఇప్పటి వరకు కూడా ఆగిపోయిన పనులన్నీ కూడా గత ప్రభుత్వంతో ఆగిపోయిన పనులన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇటు అమరావతిలో జరిగే ప్రాజెక్టులు కావచ్చు, వివిధ సంస్థల నిర్మాణాలకు సంబంధించి కూడా అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన వీరు అన్నీ కూడా ఎక్కడెక్కడ టెండర్లు పిలుస్తున్నారు. వాళ్ళు యొక్క పనులు కూడా మొదలుపెట్టి చాలా ఉన్నాయి. అలాగే ఉన్నాయి. కొన్ని అయితే మలి దశలో కూడా ఉన్న పరిస్థితి అయితే ఈ యొక్క మంత్రుల బిల్లాలు కూడా చూసుకున్నట్లయితే క్లియర్‌గా మనకి తెలుస్తుంది. దాదాపు కూడా కొన్నైతే అంటే మధ్య దశలో ఉన్నాయి అనేది కూడా క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఈ పనులు చూసుకున్నట్లయితే అంటే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయితే ఈ సంక్రాంతిలోపు పూర్తి చేసి అలాగే వారి యొక్క గృహ ప్రవేశాలు కూడా చేయాలి అని చెప్పేసి తలస్తున్నారు. సో, అది ఎంతవరకు అవుతుందనేది కూడా చూడాలి. అలాగే ఇవి కూడా పూర్తి చేసే విధంగా అయితే రెయిన్బోర్డ్ కార్మికులు అయితే కష్టపడుతున్నారు. ఇవే కాదు రాజధానిలో వివిధ ప్రాజెక్టుల అంశాలన్నిటికి కూడా చాలా పెద్ద ఎత్తున ఇటు వారి యొక్క సంస్థలకు సంబంధించి వారి కార్మికులు కావచ్చు వాళ్ళందరూ కూడా రెయిన్బోర్డ్‌లో కష్టపడుతున్నారు. మంత్రి కూడా ప్రతి ఒక్క సంస్థలకు సంబంధించి రివ్యూ అయితే ఆయనైతే చేస్తున్నారు. ఏపీసీఆర్‌డీఏ కేంద్ర కార్యాలయంలో అలాగే నేరుగా క్షేత్రస్థాయిలో అడుగు పెడుతూ అలాగే ఉన్నతాధికారులకు అంటే ఎక్కడెక్కడ ఏ సంస్థలో ఏ ప్రాజెక్టులు ఏం చేస్తున్నారు, అలాగే ఆ యొక్క దశ ఏ స్థితిలో ఉన్నాయి, ఆ యొక్క నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయి, అలాగే వారికి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, సూచనలు కావచ్చు అవన్నీ కూడా ఇస్తున్నారు. అలాగే మిగిలిన సంబంధించి ఎన్నో డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా. సో, వీటిని అనుకున్న టైం కంటే కూడా ముందుగానే నిర్మించాలనేది గట్టి ఇన్స్ట్రక్షన్లు కూడా అధికారులకి ఎప్పుడెప్పుడు మంత్రి పొంగూరు నారాయణ అయితే స్వయంగా వచ్చి విజిట్ చేసింది. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళకైతే అధికారులతో మాట్లాడి అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ మినిస్టర్ బంగ్లాలకు సంబంధించి కూడా ఈ 35 బంగ్లాలకు సంబంధించి
ఇది మొత్తం 26.09 ఎకరాల్లో అయితే ఈ యొక్క ప్రాంగణంలో మొత్తం కూడా నిర్మాణం అయితే కొనసాగుతుంది. ఇవి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అంటే లోపల సెక్యూరిటీ పర్పస్ లోపలికైతే వెళ్ళనట్లేదు. సో ఇప్పటి వరకు బయట చూసుకున్నవి కూడా చూసుకున్నట్లయితే కొన్ని విల్లాస్తులు అయితే దాదాపుగా పనులు పూర్తయిపోయాయి, మరికొన్ని అయితే మధ్య దశలో ఉన్నాయి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అంటే క్లియర్గా విజువల్స్ కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా రాజధానిలో ప్రతి ఒక్క అంశం అంటే ప్రతి ఒక్క ప్రాజెక్టు ఇటు ప్రభుత్వ భవనాలే కాకుండా అలాగే ఆ పరిపాలనకు సంబంధించి భవనాలు కావచ్చు, వివిధ సంస్థలకి భూమి కేటాయించింది ప్రభుత్వం. ఆ యొక్క సంస్థలో ఒక నిర్మాణాలు కావచ్చు, ఇలా అన్నీ కూడా ఆ యొక్క చాలా శరవేగంగా చాలా వేగంగా వారి యొక్క పనులైతే చేస్తున్నాయి. సో ఇవి కాకుండా ఈ మంత్రులు విల్లాస్తో కాబట్టి తో పాటు జడ్జి విల్లాస్ కూడా అదే స్థాయిలో ఆ విధంగా పనులు జరుగుతున్నాయి.